దురాశే దుఃఖమునకు మూలము. గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి. ఏదైనా సరే బేరమాడడంలో అవతలి వ్యక్తికి విసుగు తెప్పించి తాను లాభపడాలని కోరుకునే మనస్తత్వం గల వ్యక్తి. ఒక దినమున అరణ్య మార్గము గుండా పట్నము వెళ్తున్నాడు. తనతో పాటు ఎవరు లేరు. అతనిని చూస్తే వర్తకులు గాని సాటివారు గాని హడలెత్తేవారు. అరణ్య మార్గంలో పోతుండగా చెట్టు పొద సమీపంలో బక్కచిక్కన శరీరముతో ఉన్న ఋషి పడిపోయి ఉన్నాడు. అతను దాహం దాహం అని వినపడట్లుగా అంటుంటే గోవిందయ్య వెళ్ళి తన వద్ద గల మంచినీళ్లు మునీశ్వరుని నోట్లో పోశాడు. కళ్ళు తెరిచి ముని, చివరి గడియల్లో నాకు దాహతిని తీర్చినావు. నీ మేలు మరవను. నాకు ఇది చివరి నిమిషం. నిమిషంలో మృత్యువు నన్ను సమీపించున్నది. వెంటనే ఏదైనా వరము కోరుకో, నేను ప్రసాదించగలను అన్నాడు. గోవిందయ్య దురాశతో, మునీశ్వర, ఒక్క వరం అంటే నేను ఏం కోరుకోను? కనీసము 3 వరాలైనా ఇవ్వండి స్వామి అన్నాడు. అప్పటికే మునీశ్వరుడి కళ్ళు మూతలు పడసాగాయి. శక్తి సన్నగిల్లింది. అయినా అలా వీలు కాదు నాయనా, ఏదిన వరము కోరుకో, ఆలస్యము చెయ్యకు అన్నాడు. మునీశ్వరుడు తన శక్తినంతా కూడా తీసుకొని గోవిందయ్యలో వ్యాపార సరళి ప్రవేశించింది. కనీసము 2 వరాలైనా కోరుకోవాలనే కాంక్ష బయలుదేరింది. అతనిలో గల ఆశపోతతనము అతనిని వివసుని చేసింది. వెంటనే పోని కనీసం 2 వరాలైన ఇవ్వండి స్వామి అని అన్నాడు అసంతృప్తిగా. వెంటనే మునీశ్వరుడు, అలా సాధ్యము కాదు నాయనా, నేను నీకు వరము ఒక్కటే ఇవ్వగలను, ఆలస్యము చేయక వెంటనే కోరుకో అన్నాడు. అప్పటికే ఋషి పుంగముని మాటలు తడబడి చివరి శ్వాస తీసుకునే ప్రయత్నములో ఉన్నాడు. గోవిందయ్యలో ఆశపోతూ తనము చావలేదు. ఏమి కోరుకోవాలని ఆలోచిస్తూ మునీశ్వరి వంక చూశాడు. అప్పటికే ఆ మునీశ్వరుని ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. తన ఆశపోతు తనమే తనకు శాపముగా మారిందని తలిచాడు. ఒక్కటైనా మంచి వరం కోరుకొని ఉంటే బాగుంటేది కదా, తనకు దక్కిన అదృష్టము చేజారిపోయింది కదా అనే విచారముతో ఇంటికి ముఖం పట్టాడు. తన దురాశే దుఃఖమునకు మూలమని గ్రహించి అప్పటినుంచి అందరితో సఖ్యతంగా ఉంటూ కాలము గడిపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.